దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు. వీడియోస్ చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ 296. నైట్ 9 అవుతుండగా సామ్రాట్ తమ్ముడు కొడుకుతో ఆడుతుంటే పైన ఉన్న శక్తి ఆపరేషన్ తర్వాత మళ్ళీ సామ్రాట్తో కలవబోతున్నందుకు హుషారుగా బెడ్ని మల్లెపూలతో అలంకరిస్తుంటుంది. బెడ్ కంటే ముందు శక్తి జడ నిండా మల్లెలు పెట్టి లైట్ క్రీమ్ కలర్ శారీ ధరించి కొత్త పెళ్లి కూతురులాగే మెరిసిపోతుంటుంది. ఇదంతా ఏమీ తెలియని సామ్రాట్ తమ్ముడు కొడుకుని ఒడిలో పడుకోబెట్టుకొని జో కొడుతూ ఊపుతో వాడిని నిద్రపుచ్చుతుంటాడు. రాజశ్రీ అక్కడికొచ్చి, బాబు నిద్రపోయాడా సామ్రాట్ అని అడుగుతుంది. ఇప్పుడే నిద్రపోయాడమ్మా. ఇంతకీ పింకీ పడుకుందా అని అడుగుతాడు. పడుకుంది, నిద్రపోతుంది అని చెప్తుంది. ఇక బాబుని మాకిచ్చి నువ్వు కూడా వెళ్ళి పడుకో అన్నయ్యా అంటూ వినోద్ చరితతో కలిసి అక్కడికొస్తాడు. సామ్రాట్ లేచి, ఇప్పటి వరకు అల్లరిగా ఆడి పడుకున్నాడమ్మా. జాగ్రత్తగా తీసుకెళ్లి పడుకోబెట్టు. బాబు నిద్ర డిస్టర్బ్ చేయకండి అని చెప్పి చరిత చేతిలో బాబును పెడతాడు. సరే బావగారు అని చెప్పి చరిత బాబుని తీసుకుని లోపలికి వెళ్తుంది. ఇక మీరిద్దరు కూడా వెళ్ళి పడుకోండి అని చెప్పి రాజశ్రీ వెళ్ళిపోతుంది. గుడ్ నైట్ వినోద్ అని చెప్పి సామ్రాట్ పైకి వస్తుంటాడు. అప్పటికే శక్తి బెడ్ మీద పూలు అలంకరించి, వావ్, బెడ్ సూపర్గా ఉంది. నిజంగానే ఇవాళ సామ్రాట్ని తట్టుకోలేనేమో అని నవ్వుతూ అనుకుంటూ ఉండగా సామ్రాట్ డోర్ తీసుకొని నార్మల్గా లోపలికొచ్చి కొత్త కళతో మెరిసిపోతున్న శక్తిని మల్లెలతో అలంకరించిన బెడ్ని చూసి ఆశ్చర్యపోతుంటాడు. సామ్రాట్ లోపలికి రాగానే అక్కడి రొమాంటిక్ వాతావరణానికి శక్తిలో సిగ్గు తొంగి చూస్తుంటుంది. సామ్రాట్ డోర్ బోల్ట్ పెట్టి నవ్వుతూ దగ్గరికొచ్చి, ఏంటి శక్తి ఇదంతా అని అడుగుతాడు. అది నువ్వు ఆపరేషన్ నుంచి కోలుకున్నాక మళ్ళీ మనం ఇవాళే కదా కలవబోయేది, అందుకే ఇదంతా అని సిగ్గుపడుతూ చెప్తుంది. వావ్, నా హిట్లర్ పెళ్ళానికి సిగ్గుపట్టం బాగానే వస్తుందే అంటాడు సామ్రాట్ కొంటెగా నవ్వుతూ. హిట్లర్ పెళ్ళాం అనగానే చురుగ్గా చూస్తుంది. సామ్రాట్ నవ్వుతూ తన నడుము చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కొని, ఆ చూపులకే హిట్లర్ పెళ్ళామని నీకు పేరు పెట్టాను అంటాడు. ఈ మాటలకేం తక్కువ లేదు అంటూ సామ్రాట్ 2 బుగ్గలు పట్టుకుని గుంజుతుంది. మాటలే కాదు, చేతల్లో కూడా నేను తక్కువ కాదని నిరూపిస్తాను అని పక్కనున్న లైట్ ఆఫ్ చేసి రెడ్ కలర్ బెడ్ లైట్ ఆన్ చేసి శక్తిని బెడ్ మీదకి తోస్తాడు. ఆ ఫోర్స్కి శక్తి కింద నలిగిన మల్లెలు మత్తుగా పరిమళాలు వెదజల్లగా తన పొట్ట మీదుగా ఉన్న శారీ తొలగిపోయి నడుము వంపుల మధ్య దాగి ఉన్న బ్యూటీ స్పాట్ బహిర్గతమవుతుంది. ఆ వెంటనే సామ్రాట్ చూపులు అక్కడ బంధించబడుతుంటే శక్తి వదనం సిగ్గుతో విరబూస్తుంటుంది. డిమ్ లైట్లో ఇంకా మెరుస్తూ అందంగా కనిపిస్తున్న భార్యను చూస్తూ బెడ్ మీదకొచ్చి తన మీదగా చేరి తన నాభి మీద సుతి మెత్తగా పెదవులు ఆనిచ్చి ముద్దాడుతుంటాడు. ఆ ముద్దుతో శక్తి శరీరం జల్లుమనగా తన 2 చేతులు సామ్రాట్ తల మీదకి చేరి అప్రయత్నంగా తన కళ్ళు కూడా మూతలు పడతాయి. ఆ తీయని మైమర్పుకి శక్తి నోటి నుండి సామ్రాట్ అంటూ మత్తుగా పదాలు వస్తుండగా మరో పక్క తన చేతులు సామ్రాట్ తల మీదకి ఒత్తిడి పెడుతుంటాయి. అలా తనివి తీరా తన నాభిని చుంబించి అలా ముద్దు పెడుతూనే తన పరువాల దగ్గరికి చేరిపోయి తన పవిట కొంగు తొలగిస్తాడు. తన అందాలకు ఇంకా మైమర్చిపోతూ శక్తి అంటూ ప్రేమగా పిలుస్తూ తన శరీరమంతా పెదవులతో తడుముతుంటాడు. ఆ తీయని అనుభూతికి శక్తి 2 చేతులు సామ్రాట్ని గట్టిగా అల్లుకొని పోయాయి. మరికొద్దిసేపటికి సామ్రాట్ పెదవులు తన కంఠం మీద నుండి తన వదనం మీదకి చేరి ఎక్కడా వదలకుండా పెదవులు ప్రయాణం చేస్తుంటాయి. అలా తన వదనం నిండా ముద్దులు అద్దుతూ వచ్చి
లేత గులాబీ రంగులో కనిపిస్తున్న తన అదరాలను ఆక్రమిస్తాడు. క్షణాలు, సెకండ్స్‌లో ముద్దులో గాఢత పెరుగుతూ వెళ్ళే కొద్దీ ఇద్దరు ఒత్తిడికి తన జడలోనూ బెడ్ మీద మల్లెలు నలిగిపోయి వాటి పని అవి చేస్తుంటే ఈ ఇద్దరు తాపం అనే మత్తులో ఊగిసలాడుతుంటారు. మరి కాసేపటికి ఇద్దరి ఒలవలు పక్కకు చేరి కోరికలతో పాటు అంతకు మించిన ప్రేమతో నిడంబరమైన శరీరాలు రెండు అల్లుకొని పోతుంటాయి. అలా ఇద్దరు ఆ రేయిని ఎంతో మధురంగా మలుచుకుంటూ సరస సల్లాపాల్లో మునిగిపోతుంటారు. ఇక్కడ వినోద్ ఉయ్యాలో నిద్రపోతున్న బాబుకి దుప్పటి కప్పి ఉయ్యాల ఊపుతుంటాడు. చరిత మాత్రం పిల్ల తల్లిగా అలసిపోయినట్టుగా నిద్రపోతుంటుంది. కొద్దిసేపటికి నిద్రపోతున్న బాబు చేయి మీద ముద్దు పెట్టుకొని తిరిగి చరిత పక్కకి చేరతాడు. ఇద్దరికీ కలిసిపోయేలా చరితకి దుప్పటి కప్పి వినోద్ కూడా కప్పుకొని తన వైపుకు తిరిగి పడుకుంటాడు. వినోద్ వచ్చి పడుకోవటం చరితకి మేలుకోగా వచ్చి వినోద్ని చూసి ఆ నిద్రలో కూడా చిన్నగా నవ్వుతూ అతని హృదయంలో దాగి పడుకుంటుంది. వినోద్ మురిపెంగా తన చుట్టూ చేవేసి తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని, పిల్ల తల్లి త్వరగా అలసిపోతారని అమ్మ చెప్పింది. నిజంగానే బాగా అలసిపోతున్నావు. బాబు లేచినా నేను చూసుకుంటానులే కానీ నువ్వు కంటి నిండా నిద్రపో అని తన్ని జో కొడుతూ నిద్రపుచ్చుతాడు. ఒకరోజు విక్రమాదిత్య గారు వారి ఆఫీసులో కూర్చుని ఉంటారు. పక్కన ప్రభావతి గారు కూడా కూర్చొని ఉంటుంది. వారికి ఎదురుగా సామ్రాట్ భరత్ కూర్చొని ఉంటారు. భరత్ ప్రభావతి గారిని అస్సలు ఫేస్ చేయలేకపోతుంటాడు. దానికి అసలు కారణం ఏంటో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాము. ఫ్లాష్ బ్యాక్ అంటే చారీ మాస్టర్ ఇంకా భరత్కి పరిచయం కాకముందు. విక్రమాదిత్య గారి అపాయింట్మెంట్ కోసం భరత్ వారి పిఏ చక్రవర్తికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తుండగా ఒకరోజు విక్రమాదిత్య గారు భరత్కి ఆ అవకాశం ఇచ్చి ఆఫీస్కి రమ్మంటాడు. అసలేంటి నీ గోల అని అడుగుతాడు విక్రమాదిత్య గారు కోపంగా. దయచేసి ఆ ప్రాజెక్ట్ మళ్ళీ నాకు ఇప్పించండి సార్ అని ఎప్పటిలాగా అడుగుతాడు భరత్. ఏమిట్రా నీకిచ్చేది అని ఒక సీరియస్ వాయిస్ వినపడుతుంది. ఇద్దరు అటువైపుగా చూసేసరికి చేతిలో భర్త కోసం తీసుకొచ్చిన క్యారియర్ పట్టుకొని ప్రభావతి గారు కనిపిస్తుంటారు. ఆవిడని చూడగానే భరత్ కాస్త కంగారు పడుతూ లేచి నిలబడితే ప్రభావతి గారు కోపంగా దగ్గరకొచ్చి చేతిలో ఉన్న క్యారియర్ పక్కకు పెట్టి భరత్ చంపన ఒక్కటి పీకుతుంది. తను అలా కొట్టడం భరత్ విస్తుపోతుంటే విక్రమాదిత్య గారు ఆశ్చర్యపోతూ ఏంటి అమ్మో ఆ ఆవేశం అని అడుగుతాడు. నిజంగానే ఆవేశంగా ఉన్నాను. ఇతను నా కంట ఎప్పుడు పడతాడా, ఎప్పుడు ఈ చెంపదెబ్బ ఇద్దామని ఎదురు చూస్తూనే ఉన్నాను అని అంటుంది. తన మాటలకు భరత్ కంగారుగా చూస్తుంటే నా కూతుర్ని ఉంచుకుంటానని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదా, దానికిచ్చిన పనిష్మెంట్ ఈ చెంపదెబ్బ అంటుంది ప్రభావతి. అప్పటికి భరత్కి కూడా అలా మాట్లాడడం తప్పు అని అతనికి తెలిసింది కాబట్టి ప్రభావతి గారి ఆవేశానికి తలదించుకుంటాడు. నా కూతుర్ని అవమానించినందుకు నువ్వు మళ్ళీ ఈ ఆఫీస్ వైపు కూడా చూడకూడదు, మర్యాదగా వెళ్ళిపో అని అంటుంది. పశ్చాత్తాపంతో భరత్ బాధపడుతూ శక్తితో అలా మాట్లాడడం నా తప్పే మేడం, మీరు అంటున్నట్టుగా మళ్ళీ ఎప్పుడు ఇటు పక్కకి రాను, ఇక ప్రాజెక్టు గురించి కూడా వదిలేస్తున్నాను అని చెప్పి వెళ్తాడు. ప్రెసెంట్ సో ఇప్పుడు భరత్ ఎదురుగా కూర్చున్న ప్రభావతి గారిని ఫేస్ చేయలేకపోతుంటాడు. మీరిద్దరు కలిసి మా ఇద్దరిని రమ్మని చెప్పి ఇప్పుడేంటి సైలెంట్గా ఉన్నారు అని అడుగుతాడు సామ్రాట్ అత్తా మామగారిని ఉద్దేశించి. విప్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో ప్రాజెక్ట్ అంటే మీ ఇద్దరికి నవ్వులాటగా ఉందా? ఇద్దరు కలిసి ఆగిపోయిన ప్రాజెక్ట్ని డీల్ చేయండి అంటే కాదు కూడదని మాట్లాడుతున్నారేంటి అని అడుగుతాడు విక్రమాదిత్య గారు ఇద్దరినీ కోపంగా చూస్తూ. నేను ఆ ప్రాజెక్టుపై ఆశపడటం లేదని చెప్పాను కదా మామ, అందుకే ఆ ప్రాజెక్ట్ భరత్కే ఇచ్చేయి అంటాడు సామ్రాట్. వద్దు సామ్రాట్, న్యాయంగా అయితే
ఈ ప్రాజెక్ట్ నీకే చెందాలి అంటాడు భరత్. కానీ నేను ఆ ప్రాజెక్ట్ తీసుకోవడానికి సిద్ధంగా లేను అంటాడు సామ్రాట్. అలా అనుకు సామ్రాట్. ఆ రోజు నువ్వు నాకు చెప్పిన డైలాగ్ గుర్తు తెచ్చుకో. నావి అనుకున్నవి ఈరోజు నీ దగ్గర ఉన్నా ఎప్పటికైనా మళ్ళీ నా దగ్గరికి చేరతాయని ఆ రోజు నువ్వు ఇదే డైలాగ్ నాకు చెప్పావు. నువ్వు అనుకున్నట్టుగానే శక్తి, పింకీ నీ దగ్గరికి వచ్చారు. అలాగే ఈ ప్రాజెక్ట్ కూడా నీకే రావాలి అంటాడు భరత్. కానీ సామ్రాట్ ప్రాజెక్ట్ తీసుకోవడానికి వెనకాడుతుంటాడు. నీకు ఆ ప్రాజెక్ట్ తీసుకోవడానికి అంత కష్టంగా అనిపిస్తే నేను ఒక సలహా ఇవ్వనా అని అడుగుతాడు భరత్. ఏంటది అని అడుగుతాడు సామ్రాట్. ఆపదలో ఉన్న శక్తికి నీడనిచ్చి పింకీకి జన్మనిచ్చిన అమ్ము ఆశ్రమానికి నీ ద్వారా ఏదో చేయాలని ఆశిస్తున్నావు కదా అని అడుగుతాడు భరత్. అవును, ఇప్పటి వరకు ఆ ఆశ్రమాన్ని విక్రమాదిత్య గారు నడుపుతున్నారు. కానీ నా భార్య బిడ్డకు గుర్తుగా పర్మనెంట్గా ఆ ఆశ్రమం బాధ్యతలు తీసుకోవాలని నా కోరికగా ఉంది. కానీ అంతమందిని పోషించడానికి సోర్స్ కూడా కావాలి కదా, అది ఎలా అని ఆలోచిస్తున్నాను అంటాడు సామ్రాట్. ఇంకా ఆలోచించటం ఎందుకు? ఈ ప్రాజెక్టు మీద వచ్చే ప్రతి రూపాయిని అమ్ము ఆశ్రమం మీద పెట్టి ఆ పేదలకి కూడు గుడ్డ అందించు అంటాడు భరత్. ఆ మాటలకు సామ్రాట్ ఆశ్చర్యంగా ఆసక్తిగా భరత్ వైపు చూస్తుంటాడు. ఈ ప్రాజెక్ట్ లైఫ్ లాంగ్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇక నీకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ ప్రాజెక్ట్ మీద వచ్చే ప్రాఫిట్ మీద స్వతహాగా నువ్వు అమ్ము ఆశ్రమాన్ని నడిపించవచ్చు సామ్రాట్. ఈ విధంగా ఆశ్రమంపై ఉన్న నీ కోరికను తీర్చుకో అంటాడు భరత్. భరత్ మాటలకు విక్రమాదిత్య గారు, ప్రభావతి గారు కూడా విని సంతోషపడుతుంటారు. నీది అనుకున్నది ఎప్పటికీ నీ సొంతం అవ్వాలి సామ్రాట్, ప్లీజ్ కాదనకు అంటాడు భరత్. సామ్రాట్ సంతోషపడుతూ, ఒక స్నేహితుడిగా మంచి సలహా ఇచ్చావు భరత్, ఇంకెందుకు కాదంటాను అని తర్వాత మామ వైపు చూస్తూ, సరే మామ, ఈ ప్రాజెక్టును తీసుకొని నిన్ను ఇంకా ఆడుకుంటాను అంటాడు ఫోజుగా. మరుక్షణమే అల్లుడి వైపు మామ ఉరిమి చూస్తుంటే, పాపం మీ మామ అంటుంది ప్రభావతి గారు వెటకారం చేస్తూ. నన్ను ఏడిపించటానికి అత్త అల్లుడు భలే ఒక్కటవుతారు అంటాడు విక్రమాదిత్య గారు. అది విని ఆ ఇద్దరితో పాటు భరత్ కూడా నవ్వుతుంటాడు. కానీ భరత్ అప్పటికి కూడా ప్రభావతి గారిని ఫేస్ చేయలేకపోతుంటే ప్రభావతి గారు నవ్వుతో భరత్ దగ్గరికి వచ్చి, నా అల్లుడికి మంచి సలహా ఇచ్చావు, థ్యాంక్ యూ భరత్ అని భుజం మీద చేయి పెట్టి తట్టి మెచ్చుకుంటుంది. అది చూసి భరత్ సంతోషపడుతూ, థ్యాంక్ యూ మేడం అంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంఘర్షణ సామ్రాట్ కూడా తెలుసు కాబట్టి వాళ్ళని చూసి సంతోషపడుతుంటాడు. అలా ఆగిపోయిన ప్రాజెక్ట్ మళ్ళీ గాడిలో పడుతుంది. కూతురుతో కలిసి సామ్రాట్ శక్తి వైజాగ్ వెళ్ళి అమ్మో ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. భార్యకు నీడనిచ్చి కూతురికి జన్మనిచ్చిన ఆ ఆశ్రమాన్ని ఒక దేవాలయంగా భావిస్తూ అక్కడ వారికి ఏమైనా సమస్యలు ఉంటే అవి దగ్గరుండి తెలుసుకొని మరికొన్ని మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని నిర్ణయించుకుంటాడు. ముంబై సిటీలో ఓ ఇంటర్నేషనల్ యాడ్ ఏజెన్సీ బ్రాంచ్ అది. ఛాంబర్లో ఆ కంపెనీ ఎండి అయిన హరిశ్చంద్ర ప్రసాద్ గారు టీవీలో బేబ్ హెల్త్ డ్రింక్ సామ్రాట్ యాడ్ చూస్తుంటాడు. ఆ యాడ్ చూడగానే సామ్రాట్ పుట్టినరోజు నాడు పింకీ వాచ్ గెలుచుకొని సామ్రాట్కి గిఫ్ట్గా ఇవ్వటం, సామ్రాట్ని పిలిచి మోడల్గా తీసుకుంటానంటే సామ్రాట్ నిరాకరించటం అన్నీ అతనికి గుర్తొస్తుంటాయి. ఆ పక్కనే వారి పియ్యే ఉండి, ఈ హెల్త్ డ్రింక్ మీద పాయిజన్ కలిసినట్టుగా న్యూస్ బయటకు వచ్చింది సార్. ఆ టైంలో మోడల్స్ ఎవరు కూడా ఈ యాడ్ చేయటానికి ముందుకు రాలేదంట. అందుకని చివరికి సామ్రాట్ ఫ్యామిలీతో కలిసి యాడ్ షూట్ చేశారని తెలిసింది. ఇప్పుడు ఈ హెల్త్ డ్రింక్ బాగా ఫేమస్ అయింది అని చెప్తుంటాడు. మరుసటి రోజు అతను సామ్రాట్ ఇంట్లో సామ్రాట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, విక్రమాదిత్య గారి ఫ్యామిలీకి, అరుణ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎదురుగా కూర్చొని సామ్రాట్తో మాట్లాడుతుంటాడు. ఒక్క ఫోన్ చేస్తుంటే నేనే వచ్చేవాణ్ణి కదా సార్,
మీరు శ్రమ తీసుకుని ఇక్కడి వరకు రావడం ఎందుకు అంటాడు సామ్రాట్. ఈసారి ఎలాగైనా నిన్ను ఒప్పించడానికి డిసైడ్ అయి మీ మామయ్య గారి పర్మిషన్ తీసుకుని మీ ఇంటికి వచ్చాను సామ్రాట్ అంటాడు అతను. సామ్రాట్ ఇప్పుడు ఏమంటాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. కథ ఎలా ఉంది అనేది లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.